ఇది రేవంత్ సీఎం అయినాక ఆగస్టు 26, 2024 భూలక్ష్మి మాతా టెంపుల్ రక్షాపురం సంతోష్ నగర్. అక్టోబర్ 14, 2024 ముత్యాలమ్మ టెంపుల్ కుమారిగూడ మొండ మార్కెట్ దగ్గర. నవంబర్ 5, 2024 హనుమాన్ టెంపుల్ నవగ్రహ శ్రైన్ ఎయిర్పోర్ట్ కాలనీ శంషాబాద్. నవంబర్ 9, 2024 సోమయ్య చోదమ్మ అండ్ పోచమ్మ టెంపుల్స్ జుక్కల్ విలేజ్ శంషాబాద్ మండల్. మార్చ్ 10, 2025 రామలింగేశ్వర ఆంజనేయ దేవస్థానం శివాలయం ఐడిపిఎల్ కాలనీ గాంధీనగర్ హైదరాబాద్. అక్టోబర్ 16, 2025 రామాలయం హనుమాన్ టెంపుల్ రాంపల్లి కీసర మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్. జనవరి 6, 7 ఈ 2 రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సర్దార్ నగర్ కేపీహెచ్బి కాలనీ. జనవరి 10, 2026 కట్టమైసమ్మ టెంపుల్ సఫిల్గూడ నేరేడ్మెట్ ఏరియా. జనవరి 14, 2026 మైసమ్మ టెంపుల్ పురాణాపుల్ దర్వాజా ఓల్డ్ సిటీ హైదరాబాద్. ఇది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఇది ఆయన చేసే స్టేట్మెంట్లకి నెత్తి మీదకి కూర్చొని తిన్న తిండి అరగక హిందూ దేవాలయాన్ని పడుతున్నారు. దానికి జిమ్మేదారు ముఖ్యమంత్రి. మళ్ళీ ఈయన అన్ని దొంగ వాగ్దానాలే. ఎలక్షన్లలో మొత్తం దొంగ వాగ్దానాలు. మళ్ళీ అన్నిటికీ హిందూ దేవుళ్ళు దేవతల మీద ఓట్లు. ఒక్కటి నెరవేర్చింది లేదు. అల్లా మీద ఒట్టేసినాడు ఒకటి. ఈ రిపోర్టెడ్ అటాక్స్ ఇది హైదరాబాద్ సిటీలో. అన్రిపోర్టెడ్ చాలా పోయినాయి. ఈ ఎంఐఎంఓలకు భయపడి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ ముఖాలు మారినా పార్టీలు మారినా అటు కేసీఆర్ ముఖము ఆ బీఆర్ఎస్ పార్టీ పోయినా ఈ కాంగ్రెస్ వాడు వచ్చినా రేవంత్ వచ్చినా వీళ్ళందరూ కూడా గులాములుగా తయారైపోయి హిందూ సమాజాన్ని తాకట్టు పెడుతున్నారు వీళ్ళ ఓట్ల కోసం. ఇది ఇట్లా ఉంటే నేను ఈ మధ్య నిజామాబాద్లో ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటా నిజామాబాద్ పేరు ఇందూరుగా మారుస్తామని పోయిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మా అజెండా ఉండే, మా పార్టీ అజెండా అది. పోయినసారి కార్పొరేషన్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో జస్ట్ 30 దాటాల 28 దగ్గర ఆగినాం మేము. కాబట్టి రెజల్యూషన్ కాలేదు. ఈసారి 100% అక్కడ జెండా ఎగరేస్తాము. కార్పొరేషన్లో రెజల్యూషన్ రాసి ఇందూరుగా మార్చి పంపుతాము. ఆ ఇందూరుది నిజామాబాద్గా పేరు మార్చిండు. కోయి గదా నిజాం ఏ గదా ఆకే చేంజ్ కరా అన్న అంటే ఓ నా మీద ఎగబడతా ఉన్నారు వీళ్ళు. ఎంఐఎం వాళ్ళు, ఎంబీటీ వాళ్ళు, ఎక్కడ లేని వాళ్ళు. ఆసఫ్ జాయి డైనాసిటీ అట వాడు ఓడో లెటర్ రాసిండు. నేనట అపాలి చెప్పాలన్నట, లేకపోతే కేసు ఎత్తురట నా మీద. ఆసఫ్ జాయి డైనాసిటీలో ఓడి మిగిలిండు. ఓడో ఎన్నో పెళ్ళాము, ఎన్నో మనోడో కొడుకో వీళ్ళంతా వీడియోలు చేసుకుంటే పెడతాడు. సరే, నేను చూడండి బ్రదర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ముస్లిమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలీజన్, బట్ ఐఎమ్ అగేన్స్ట్ సచ్ పొలిటికల్ సిస్టమ్ వాట్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్, వాట్ కేసీఆర్ డిడ్. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అయిందే. సరే, కాంగ్రెస్ ఈజ్ సెక్యులర్ అనుకో. కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అంటే ఇట్లనే అవుతాయి. మరి దాడులు అవుతాయి.
నువ్వేమో దద్దమ్మ లెక్క కూర్చుంటావా? నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో మళ్ళీ హిందువుల్ని అరెస్ట్ చేస్తుందా?